రండి 3వ మాటకు కూడా వెళ్దాం. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచ్చిన భాగంలో అక్కడ ఒక మాట మనం చదవచ్చు. చూడండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఏందంట? దీనిని బట్టి మీరు నాకు శిష్యులు అవుతారు అని యేసయ్య కొండ గుర్తు చెబుతున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నా వైపు చూస్తున్నారా చూస్తున్నారా? చూడమని చెప్పినోడికి వెళ్ళాను చూడకుండా ఏందో నేల చూపులు చూస్తున్నారని పంది చూపులు చూసినట్టు చూడండి. నా వైపు చూస్తే వాక్యం ప్రశాంతంగా వినండి. ఆ బైబిల్ తీసి ఒళ్ళో పెట్టుకోరాదు, లేకపోతే బరువు అయితే మాకు ఈ రాదు, ఎవరికన్నా ఇచ్చేస్తాం. ఒళ్ళో పెట్టుకోరాదు, ఏమైంది? సంచాం ఏడు పెట్టుకుంటుంది డబ్బులది, అది కూడా తీసి ఆడ పడేయచ్చుగా. వినండి, వాక్యం వినండి, బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మీరు నేను ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అన్నాడు. ఇంతకు యేసు ప్రభు ఎట్ట ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా. అమ్మాయి ఆదిలక్ష్మా, ఎట్ట ప్రేమించాడు? కోపం వచ్చి ఇశ్రాయేలును పిలిచాడు. రే యాకోబా అన్నాడంట, బూతులు తిట్టలేక. నేను మాత్రం ఏమంటాను, పాత పేరు గుర్తొస్తే అది వెళ్తాం, ఇక చేసేది ఏముంది? ఏనండి జాగ్రత్తగా. యేసు ప్రభు వారంట ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడంట. ఇప్పుడు ఏనండి, ఏ సహోదరుడైనా మరొక సహోదరుడి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కనపడుతున్నారా లోకంలో? ప్రాణం తీసేవాళ్ళు ఉండరు ఈ రోజుల్లో. నేను అంటున్నాను, నీతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళైనా ప్రాణం పెట్టినంత ప్రేమ లేదు. కానీ యేసయ్య ఏ స్థాయిలో ప్రేమించాడంటే నీ కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ప్రేమించి అన్నాడు, మీరు ఒకరినొకరు అట్లా ప్రేమించుకోండి, అప్పుడు నా శిష్యులు అవుతారని అందరూ తెలుసుకోవాలి. ఇది మీకు మాత్రమే కాదు, ఇది లోకములో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. వీళ్ళు యేసయ్యలాగే ప్రేమించుకుంటారు. ప్రేమ అనే 2 మాటల్లోనే దైవత్వం అంతా దాగి ఉంది. స్తోత్రం చెప్పండి కదా. ప్రేమే జగతికి మూలం. గుర్తులేదు, పాడండి. అందుకే పాత పాట, మట్టి రికార్డులు అప్పుడు నుంచి అంటున్నాం ఆ పాట. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడని లేఖనం చెబుతుంది. ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఆయన అంటున్నాడు, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఎప్పుడన్నా మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నేను, వరకే మరి వాక్యాన్ని చెప్పేవాడిని కదా, ఇన్ని లేఖనాలు చెబుతున్నాను కానీ అప్పుడెప్పుడు అడుగుతూ ఉంటా, అమ్మ ఏంది మీ వీధిలో ఫలానా రాలేదు? ఏమనయ్యా నాకు తెలియదయ్యా, వాళ్ళు ఎడజాస్తారు నాకెందుకు. అదే మరి ఫలానా మీ ఇంటి పక్కనే దగ్గరలోనే ఉంటుంది కదమ్మా, అయ్యా నన్ను మాత్రం అడగ బాబా, వాళ్ళు ఏ సాగు చేస్తారు నాకెందుకయ్యా. యేసు ప్రభువారు లోకములో ఉన్న పాపులు ఏ సాగు చేస్తారు అనుకున్నాడా? ఏమనుకున్నాడా? అనుకోలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు నశింపక, విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లంటూ యోహాను సువార్త 3:16 ఈ మాట అంటాడు. దేవుడు లోకమును ఎంతో, ఆ ప్రేమకు అసలు కొరత లేదు, కొదువు లేదు. ఇంతని అంతని కొలువలేము యేసయ్యా నీ ప్రేమను. పాటల పుస్తకంలో ఒక రాని పాట ఒకటి ఉంది.
అందులో యేసయ్య ప్రేమను గురించి ఏం రాశానంటే, అది ఇంతని తుయ్యలేం, ఇంతని కొలవలేం, దాని ఎత్తెంతో, దాని పొడవు ఎంతో, దాని లోతు ఎంతో, పౌలు గారు అంటారు రోమా సంఘానికి రాస్తూ, దాన్ని మనం అంచనా వేయలేనంత ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆయన ప్రాణం ఇచ్చి అంటున్నాడు, మీరు కూడా ఒకరిని ఒకరులాగూ ప్రేమించుకో. అరే నీ తోటి సహోదరుడు వెనకబడుతుంటే కలుపుకొని రాలేవే? నీకు దేవుడు ఒక బండి ఇచ్చాడు అనుకో, ఆదివారం దానికి ఫుల్ చేయి, ట్యాంకి ఫుల్ చేయి. ట్యాంకి ఫుల్ ఒక 500కి అయిద్దా ఏమ్మా? 800 ఫుల్ చేయి. 8 కాదు, 1000 రూపాయలు అనుకో, దశం భాగం. ఈ ముసలి వాళ్ళందరిని పట్టుకొనిరా, వెనకబడిన వాళ్ళందరిని పట్టుకొనిరా, తీసుకొచ్చి ఆ మందిరం దగ్గర పడి వాళ్ళే తిప్పలు పడతారు, మనం వెళ్ళమన్న బారు. మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టు. నీ ద్వారా వెనకబడిపోతున్న వాళ్ళకి ఎంత మేలు జరిగిద్ది. స్తోత్రం చెప్పట్లా. మరి ఈ మధ్య మా ప్రకాష్ పాలను కూడా అడిగా, ఇంటికి వెళ్ళి మరి అడిగా ఈ మాట. ఆటో ఉంది, తాగుబోతోళ్ళేమో ఆటోల్లో జనాలను ఎక్కించుకెళ్ళి చర్చిల దగ్గర వదిలిపెడుతున్నాడు. నేను మంచోడిని అని చెప్పి ఊరంతా తిరుగుతున్నావు, కానీ ఆదివారం నువ్వొచ్చి ఎంతోమందిని తేవాల్సింది, ఆదివారం అసలు అంతే దొరకట్లేదు ఏందయ్యా అని అడిగా. తలకాయ దించేశాడు. ఇక అప్పుడు యోగాలోకి వెళ్ళిపోయాడు మనోడు. సౌండ్ లేదు. నేనేమంటున్నానంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని మన యేసు ప్రభు ఊరకనే చెప్పలేదు. అందుకని 3వదిగా ఏం చేయాలంట? ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.